టెర్రస్ మీదకి వెళ్ళి వీడియోస్ చూపిస్తాను మీకు ఒకటి. ఎందుకంటే ఇప్పుడు కింద రేకుల స్థాళీలు ఇండ్లు ఉన్నాయి, అవన్నీ బిల్డర్ వచ్చాడు. గాడ బాగా వస్తుంది, టెర్రస్ పై వాయిస్ కట్ అవుతుంది. బిల్డర్ వచ్చాడు. బిల్డర్ ఇప్పుడు 1 సంవత్సరం పాటు తర్వాత ఇవన్నీ కూలగొట్టేస్తారు. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇది జోపడపట్టి పూర. ఈ IBS వెనుక ఉన్నది జోపడపట్టి పూర. ఇది మొత్తం ఇంతవరకు మొత్తం కూల్చేస్తారు. ఇది రేణుకా నగర్ అంటారు దీన్ని. రేణుకా నగర్కు రోయల్ బిల్డర్ వచ్చిండు. ఆఫీస్ కూడా తయారైంది. వాళ్ళన్న బుకింగ్ చేసుకునేవారు చేసుకోవచ్చు, బిల్డర్తో మాట్లాడచ్చు డైరెక్ట్. ఇప్పుడు కొంతమంది అయితే ఖాళీ చేశారు. ఒక 10 పైసల మందం ఖాళీ చేశారు. ఇంకా 80% ఖాళీ చేయడం బాగా ఉన్నది. ఇందులో బిల్డింగ్ పడుతుందంటే 52 మాలల టవర్ పడుతుంది. ఇక్కడ IBS ఎంత ఎత్తు ఉంటుందా ఉండదా తెలియదు, కానీ 52 మాలల బిల్డింగు. ఎందుకంటే ఈ IBSలో వైట్ బాగా ఇచ్చాడు ఈ బిల్డర్, IBS బిల్డర్. కానీ అది రోయల్ బిల్డర్, మరి హైట్ ఎంత అవుతుందో తెలియదు. ఈ జోపడపట్టి మాత్రం ఇంకొక సంవత్సరం పాటు ఉంటుంది. సంవత్సరం కూడా ఉండదు, దీపావళి రాకుంటుంది. ఆ తర్వాత మాత్రం ఇది మొత్తం కూలగొడతారు. మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇలాగ ఉన్నాయి రేకులు మీద ఇండ్లకు రేకులు ఉన్నాయి. ఇలా ఇటు బిల్డింగే అటు బిల్డింగే మధ్యలో ఉన్నాయి ఈ జోపడపట్టి. దీన్ని మొత్తం కూల్చేస్తారు దీపావళి తర్వాత. కూల్చేసి ఇక్కడ బిల్డరు పెద్ద టవర్ కడతాడు. ఇప్పుడు చూడండి జోపడపట్టి ఎలా ఉన్నది. ఇలా ఉన్నాయి కదా పత్రాలు, ఇలా ఉన్నది మొత్తం. అందులో గల్లులు, ఇండ్లు, ఎన్నో కుటుంబాలు ఇందులో జీవిస్తున్నారు. ఎంతోమంది కుటుంబాలు ఇందులో బతుకుతున్నారు. ఇప్పుడు వాళ్ళకు లాభమే అవుతుంది వాళ్ళకు. ఎందుకంటే అక్కడ బిల్డింగ్లో ఫ్లాట్ దొరుకుద్ది. ఎన్ని రూములు ఉంటే అన్ని ఫ్లాట్లు దొరుకుతాయి. బిల్డరు ఈ సైడు ప్రైవేట్ బిల్డింగ్ కడతాడు. ఇటు IBS పక్కన ప్రైవేట్ బిల్డింగ్ కడతాడు. ఆ పక్కన ఇప్పుడు ఇందులో ఉన్న పబ్లిక్కు 3 బిల్డింగులు కట్టి ఈ పబ్లిక్ని అంతా బిల్డింగ్లలో వేసి మళ్ళీ ఈ IBS పక్క పొంట జాగా ప్రైవేట్ బిల్డర్, అదే బిల్డర్ కానీ ప్రైవేట్ బిల్డింగ్ కట్టి అమ్ముకుంటాడు అన్నట్టు ప్రైవేట్ వాళ్ళకు. ఇక్కడ బాగా పెద్ద టవర్ అవుతుంది, 52 మాలల టవర్ అవుతుంది. ఇప్పుడు జోపడపట్టి చూడు ఇలా ఉన్నది. తర్వాత దీన్ని మొత్తం కూల్చేశాక నేను మళ్ళీ వీడియో చేస్తాను. మళ్ళీ బిల్డింగ్ అయ్యాక కూడా మళ్ళీ వీడియో చేస్తాను. ఎందుకంటే నేను ఎప్పుడు ఇక్కడే ఉంటాను కదా, నేను ఎప్పుడు ఇక్కడే ఉంటాను. సరేనా ఫ్రెండ్స్, మీరంతా ఎలాగున్నారు, బాగున్నారా? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు? కొంచెం ఇలా దూరం చూస్తే ఇది సముద్రం.